నేను నారాయణపేట, మత్తలు, ఉట్కూరు, ధనవాడ ఈ మండలాలు చూస్తాను. మా దాంట్లో హార్టికల్చర్లో ముఖ్యంగా అంటే మనకి వ్యవసాయానికి వాటర్ కావాలి కంపల్సరీ. ఆ వాటర్ చేయాలంటే సేవ్ చేసుకోవాలంటే డ్రిప్ ఉంటుంది మనకి. డ్రిప్ అంటే తెలుసా, చూసింటారు ఆల్రెడీ. స్ప్రింక్లర్లు, డ్రిప్ 2 రకాలు ఉంటాయి. ఆ డ్రిప్లో 3 రకాలు ఉంటాయి. డ్రిప్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఆన్లైన్ అనేది, ఒకటి ఇన్లైన్ అని ఉంటుంది. ఆన్లైన్ అంటే ఓన్లీ పండ్ల తోటలకు ఒకటి ఉపయోగపడుతుంది. కూరగాయలకి ఏంటంటే ఇన్లైన్ ఉంటుంది, అంటే డ్రిప్ అనేది లోపల ఉంటుంది, మ్యానుఫ్యాక్చర్ అనేది లోపల ఉంటుంది. అది వాటర్ అనేది చుట్టూ పడుతుంటుంది. అది ఏడబడుతుంది అంటే మనకి ఏ క్రాప్తోనే వాడచ్చు. వ్యవసాయ క్రాప్ మొత్తం, పత్తి కానీ, ఆముదం కానీ, మొక్కజొన్న కానీ, మన పెసులు కానీ, ఏ క్రాప్ అయినా, కూరగాయలకు ఏదంటైనా ఇన్లైన్ డ్రిప్ అని వాడుకోవచ్చు. పండ్ల తోటలకి అంటే ఆన్లైన్ ఉంటుంది, ఓన్లీ పండ్ల తోటలకి ఒకటే ఉంటుంది. అది ఇట్లా 2 రకాల డ్రిప్ ఉంటుంది. స్ప్రింక్లర్లు అంటే మనకి తిరుగుతుంటాయి, పైన చూసింటారు. స్ప్రింక్లర్ చూసినా చూడలేదు, మీకు నాకు ఐడియా లేదు. స్ప్రింక్లర్ ఉంటుంది అంటే ఓన్లీ పల్లికి వాడతారు. అది మనం వాటర్ క్యారింగ్ తోటి వాడతారు పైపులో. ఇవైతే ఉన్నాయి. సబ్సిడీ అయితే 100% సబ్సిడీ ఎస్సీ ఎస్టీకి. మిగతా వాళ్ళకి ఏమైతే 90% సబ్సిడీ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఎవరైనా కానీ దరఖాస్తు చేసుకోవచ్చు. దానికి ఏముందంటే పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఆర్ఓఆర్, ఓ ఫోటో. ఎస్సీ ఎస్టీ ఉంటే మాత్రం క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిషన్ చేయాలి. ఇది ఒకటి. తర్వాత 90% అందరికీ ఇస్తున్నాం. దానికి అంటే మనకి ఓసీ ఉన్న వాళ్ళకి ఉన్నట్టు లిమిట్ ఉంటుంది. మన బీసీ వాళ్ళకి 10.5 ఎకరాలు, ఎంత ఉన్నా ల్యాండ్ ఉన్నా పర్వాలేదు, ఇబ్బంది లేదు. మనకి మనం ఇచ్చే సబ్సిడీ అంటే 10.5 ఎకరాల వాళ్ళకి ఇస్తున్నాం. 10.5 ఎకరాల వాళ్ళకి ఇస్తున్నాం. ఓసీలకి అంటే 5 ఎకరాల బిలో ఉంటేనే 90% సబ్సిడీ వస్తుంది. ఎస్సీకి 100% ఇస్తున్నాం. జిఎస్టీ ఒకటి మా కట్టుకోవాల్సి వస్తుంది. జిఎస్టీ ఉంటుంది, ఆ జిఎస్టీ మాత్రం అమౌంట్ అయితే కట్టుకోవాల్సి వస్తుంది. ఎస్సీ కానీ, ఎస్టీ కానీ. ఈ బీసీ వాళ్ళకి అర్థం 2.5 అనేది జిఎస్టీ కట్టాల్సి వస్తుంది. దాన్ని కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా ఏ క్రాప్తోనే వేసుకోవచ్చు డ్రిప్ అయితే. అదే దాని తర్వాత మనకు మామిడి కానీ, ఇప్పుడు కొందరు ఏమంటే మామిడి పెట్టింటారు, స్వతహా పెట్టింటారు. ఇంతకుముందు మనం ఈజీఎస్ ఇస్తుంది, ఈజీఎస్ ఇప్పుడు బంద్ అయింది. అసలు పెట్టిన రైతులందరికంటే మనం 40% సబ్సిడీ ఇస్తాం. ఒక హెక్టార్కి 45,000 ఇస్తాం మనం మెయింటెనెన్స్ స్టోరేజ్. మామిడి కానీ, బత్తాయి కానీ, జామ కానీ, మన నిమ్మ కానీ, డ్రాగన్ ఫ్రూట్స్, ఈ క్రాప్స్ అన్ని దానికి మనము సబ్సిడీ ఇస్తున్నాం. మనం ఎందుకంటే పెట్టిన ఇంకా మెయింటెనెన్స్ స్టోరేజ్ అని మనం హెక్టార్కి ఇస్తున్నాం. హెక్టార్ అంటే 5 ఎకరాల వరకు ఇస్తాం రైతుకి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న రైతులు కూడా దానికి ముందుకు రావచ్చు. మనం అయితే సార్ ఫారెస్ట్కి అయితే ఇవ్వలేము. మీరు చెప్పారు ఫారెస్ట్ ప్లాంట్స్ దానికి. ఆ ఫారెస్ట్ ప్లాంట్స్ అని చెప్పలేదు, 5 లేయర్ అని చెప్పేసి 5 అంచెల పద్ధతిలో భాగంగా రిలేటెడ్. మీరు చెప్పేసి డిపార్ట్మెంట్ నుంచి ఏమేమి అందుతున్నాయని చెప్పేసి. ఇంకోటి కూరగాయల విత్తనాలు నారిస్తున్నాం ఫ్రీ. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న రైతులు నారు పెట్టుకున్న వాళ్ళు ఉంటే, రైతులు ఎవరైనా కానీ ఉంటే మాత్రం హైదరాబాద్ జీడిమెట్ల సిఇఓ ఆఫీస్లో ఇస్తున్నాం. మనం ఫ్రీ ఇస్తున్నాం. 2.5 ఎకరాల వరకు మనం నారు మొత్తాలు ఇస్తున్నాం. లేదు మీరు ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఎవరైనా ఉంటే, మీ పక్కన నర్సరీ ఉంటుంది మీ మండలంలో కానీ, మీ పక్కన విలేజ్ నర్సరీ పెట్టారు. మన మొత్తలో ఒకటి ఉంది, నారాయణపేటలో ఉంది, మరికెల్లో ఉంది. ఒకవేళ లేదంటే మీరు నర్సరీ ఏడా తెచ్చినా మహారాష్ట్ర తెచ్చినా కూడా వాళ్ళు బిల్లు ఇస్తారు మనకి. మీరు తెచ్చిన నారు మొత్తాలకి బిల్లు వచ్చింది, జిఎస్టీ సహా బిల్లు ఉండాలి. ఆ బిల్లు మాకు సబ్మిషన్ చేస్తే ఎంత అమౌంట్ ఉందో మీకు అమౌంట్ ఇచ్చి మేము మీ అకౌంట్లో ఇచ్చేస్తాం. కంపల్సరీ జిఎస్టీ బిల్లు ఉండాలి, దాని పాస్బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ పనిచేస్తూ ఉండాలి. కొందరు ఇస్తున్నారు కానీ కొన్ని అకౌంట్ పని చేస్తారు, మళ్ళీ వాళ్ళని అడుక్కోవాలి, మళ్ళీ చేసుకుని ఇబ్బంది అవుతుంది. దీనికి ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే దాన్ని సబ్మిషన్ చేసుకోవచ్చు. అంటే మీరు హైదరాబాద్ పోయేదో అవసరం లేదు. మీరు ఈ పక్కన మీరు విత్తనాలు తీసుకునేటారు, మీరు ఉంటారు, వీళ్ళు మన నర్సరీ వాళ్ళు ఉంటారు. అదే నారు పంచుకున్నప్పుడు కూడా మీరు జిఎస్టీ ఉన్న బిల్లు ఇస్తే దానికి అమౌంట్ కూడా ఇస్తాం మేము. అదొకటి ఉంది. దీని తర్వాత మనకు మల్చింగ్ పేపర్ చూసింటారు, మల్చింగ్ అని తెలుసా, కలుపురా అన్నట్ల. ఆ దానికి మనం సబ్సిడీ ఇస్తున్నాం. ఎకరాకి 8,000 ఇస్తున్నాం. ఎకరాకి 8,000 ఇస్తున్నాం. వీడి మేడ కూడా ఇస్తున్నాం. అది చెప్తున్నాం. వీడి మేడ అది ఫ్రూట్ స్టాక్ మన ఏదైనా దానిమ్మ కానీ, పొప్పాయి కానీ, దానిమ్మ చేస్తాం వీడి మేడ చాలా. ఆ దాన్ని కూడా ఇస్తున్నాం. ఒక ఎకరాకి మనకు 1 lakh వరకు ఇస్తున్నాం వీడి మ్యాట్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళు ఇస్తే మాత్రం ఇప్పుడు చేస్తాను. అది వీడి మ్యాట్ ఉంది సబ్సిడీ ప్రజెంట్. అది వెజిటబుల్కి ఇది మల్చింగ్ ఉంది. వీడి మ్యాట్ అంటే వెజిటబుల్కి రాదు, ఎందుకంటే హీట్ ఈ పేపర్ అనేది మందం ఉంటుంది. మాది స్క్వేర్ మీటర్ ఎక్కువ ఉంటుంది. మాది 25 మైక్రాన్ కాదు, అది 100 మైక్రాన్ ఉంటుంది అన్నమాట. అందుకే హీట్కి మనం మొత్తం తట్టుకోలేదు, సరిపోతుంది. అందుకని మనకి ఈ ఫుడ్ స్టాక్ కనుక కింద కలుపురా అన్నట్లే చేస్తాం. అది దాని మీద ఓడేస్తారు, ఎందుకంటే మనకి ఇబ్బంది చాలా అవుతుందని చెప్పని దాని మీద ఓడేస్తారు. డ్రాగన్ ఫ్రూట్కి ఏం అవసరం లేదమ్మా. దానికి డ్రాగన్ ఫ్రూట్కి మనకి మల్చింగ్ కానీ వీడి మ్యాట్ కానీ ఏం అవసరం లేదు, ఎందుకంటే పైన పెరుగుతుంది, మనకి కింద కాదు. పెట్టుకొని ఇస్తాం, దానికి ఏమి ఇబ్బంది. మీ ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకో, ఇది ఇస్తాం అంటున్నాం. ఎక్కడ మీది ఇందే కూడా? ఇక్కడ మా సైడ్ అయితే ఉట్కూరులో పెట్టారు ఆల్రెడీ. ఉట్కూరు, మన బిజ్వారము, ఉట్కూరు లోకల్ మన వీడి మ్యాట్ వేసుకొని ఇస్తాం. సబ్సిడీ అయితే ఉంది ప్రజెంట్ అయితే. సార్ కంప్లీట్ గా చెప్పనిద్దాము. చెప్పనిచ్చిన తర్వాత లాస్ట్ గా మనకి ఏమైనా డౌట్స్
ఇంకోటి ఫ్యాట్ హౌస్ అని ఉంటుంది. పండ్ల తోటలు, మామిడి తోట కానీ బత్తాయి తోట కానీ గ్రేడింగ్ చేసుకుంటాం మనం. క్రాప్ వచ్చిన నుంచి గ్రేడింగ్ చేసుకున్న నుంచి మన స్థలం లేకుంటుంది, ఇట్లా షెడ్ ఉంటలేదు. అది 20 x 30 మీటర్లు, 20 ఫీట్లు అడ్డము, పొడవు 30 ఫీట్లు. అట్లా రూమ్ వేసుకుంటే వన్ సైడ్ 2 డోర్లు ఉండాలి, 6 కిటికీలు ఉండాలి. ఆ దానికి మనం 2 lakhs ఇస్తాం సబ్సిడీ. గ్రేడింగ్ తోట మన ఫ్రూట్స్ తెంపుతున్నప్పుడు ఏడవతో పెట్టుకుంటలేం కదా, ఇలా ఇట్లా చేసుకున్నప్పుడు వర్షం వచ్చే ఇబ్బంది అవుతుందని చెప్పని దానికి కూడా మనం ఫ్యాట్ హౌస్ అని ఇస్తున్నాం. దానికి కూడా ఇస్తున్నాం సబ్సిడీ మాత్రం. ఈ దానికి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అట్లా కంపల్సరీ ఫుడ్ క్రాప్స్ ఉండాలి. మామిడి కానీ బత్తాయి కానీ క్రాప్ అయితే ఉండాలి. కూరగాయలు ఉన్న వాళ్ళకైతే చిన్న చేసుకుంటే రాదు, అది ఇవ్వమన్నమాట. ఓన్లీ ఫుడ్ క్రాప్స్ కూడా ఇస్తున్నాం దీన్ని. ఇది సార్ సబ్సిడీ. స్ప్రింక్లర్ ఇంకా రాలేదు, ఓన్లీ డ్రిప్ అయితే ఉంది ఇప్పుడు. అది రెయిన్ పైప్ లేదు మన దాంట్లో, లేదు, అది మనమే తీసుకోవాల్సింది. రెయిన్ పైప్ కన్నా స్ప్రింక్లర్ ఇస్తాం, కానీ రెయిన్ పైప్ అయితే వేస్ట్ కదా, అది కొంచెం రాకపోతే వస్తుంది సార్. మన 4 meters ఉంటుంది సార్, 4 meter కొడుతుంది కొత్త స్ప్రింక్లర్, 4 meter కొడుతుంది. ఇస్తున్నాం అంటున్నారా? ఇంకా ఇప్పుడు నెక్స్ట్ డ్రిప్ దాంట్లో స్టార్ట్ అవుతుంది సార్, నెక్స్ట్ ఇయర్ దానికి 2025-26 దాన్ని పెడుతున్నాము. ఇప్పుడైతే టార్గెట్ లేదు, ఓన్లీ డ్రిప్ అయితే ఉంది ప్రెసెంట్. 25 ఇస్తాము, 5 nozzles ఇస్తాము. ఇంకేమైనా డౌట్ ఉంటే ఇంకోటి స్పెషల్ గా ఇప్పుడు అంటే పామ్ ఆయిల్ కి మాత్రమే డ్రిప్, కూరగాయలకు లేదు అని మేము లేదు సార్. ఫస్ట్ పామ్ ఆయిల్ కంటే ఎట్లుంటుంది సార్, నేను మీరు చెప్తాను, ఇది మీ బాగా డౌట్. పామ్ ఆయిల్ ఉంది కదా, పామ్ ఆయిల్ పెట్టేవాళ్ళు ఫస్ట్ ఇన్లైన్ డ్రిప్ అప్లై చేస్తున్నారు. ఓకే, అప్లై చేసిన ఇంకా అది వచ్చిన నుంచి మిడిల్ వచ్చి మీరు అప్పుడు ఆ పామ్ ఆయిల్ కి అప్లై చేస్తే ఆ డ్రిప్ కూడా ఇస్తున్నాం ఆన్లైన్. అది కూడా ఎందుకంటే పామ్ ఆయిల్కి ఇచ్చిన ఇంకా నెక్స్ట్ సార్ ఒకసారి సబ్సిడీ పొందితే 7 సంవత్సరాల వరకు లేదు. ఒక్కసారి సూచన నుంచి మనం కానీ సబ్సిడీ తీసుకుంటే సార్, అది 50,000 తీసుకోండి, 100 రూపాయలు తీసుకున్నా మనం ఇచ్చే సబ్సిడీ కాస్ట్ గైడ్ లైన్స్ ఇన్లైన్ కి 1 lakh ఉంటుంది. అది ఒక్కసారి తీసుకుంటే 7 years వరకు లేదు. మళ్ళీ ఇన్లైన్ కి 1 lakh వరకు, ఆన్లైన్ కి 54,000 ఉంటుంది సార్. అది అట్లా అది ఎందుకంటే కట్టాల్సిన పేమెంట్ అనేది తక్కువ ఉంటుంది సార్. ఎందుకంటే 90% సబ్సిడీ అంటే 1,10,000 అయింది అంటే మనకి 10,000 కడతాము. దానికి జిఎస్టీ కలుపుకుంటే సార్ అందాజ అంటే ఎకరాకి 6,500 తీసుకోండి ఇన్లైన్ కి. అంటే సమ్ ఎక్స్‌పర్సన్ తను వచ్చి రేపు వెజిటేబుల్స్ కి మీరు డ్రిప్ ఇయ్యమంటే మీరు ఇచ్చేస్తున్నారా? ఇస్తాం సార్, ఇబ్బంది లేదు, ఏం లేదు. అంటే కొందరు సార్ కంపల్సరీ బోర్ ఉండాలి, వాటర్ లెన్స్ సోర్స్ అయితే ఇవ్వలేము. ఫామ్ ఆయిల్ కంటే అదే చెప్తున్నా సార్, ఫస్ట్ ఫామ్ ఆయిల్ తీసుకున్న వాళ్ళకి ఇన్లైన్ డ్రిప్ అనేది రావట్లేదు. ఎందుకంటే సబ్సిడీ ఆల్రెడీ క్లైమ్ అయింది. అది సబ్సిడీ క్లైమ్ అయినా ఇప్పుడు ఇస్తాను. ఇన్లైన్ ఆన్లైన్ అయితే ఇస్తారు. ఆన్లైన్ అంటే సార్ ఏదైనా తీసుకోండి సార్, ఒకేసారి అనమాట, ఏదైనా అంటే ఇప్పుడు మన డ్రిప్ తీసుకొని మళ్ళీ గ్రేడింగ్ కి అప్లై చేస్తే ఇస్తారా సబ్సిడీ పరంగా? లేదు సార్, లేదు. ఎందుకంటే ఒక్కసారి క్లైమ్ అయిందంటే ఆధార్ కార్డు పైన మన 7 years వరకు ఏది ఎనిజన్ లేదు, ఏం లేదు. స్ప్రింక్లర్ కానీ డ్రిప్ కానీ ఏదైనా మళ్ళీ ఇప్పుడు ఇవిత దానికి చేయొచ్చు సార్. మేము మామిడి కానీ బత్తాయి కానీ ఏదైనా మనకి ఫ్యాట్ హౌస్ ఇవ్వచ్చు సార్. గ్రేడింగ్ అదే గ్రేడింగ్ కూడా ఇవ్వచ్చు సార్, ఇవ్వచ్చు. అది ఇస్తున్నాను నేను, ఫ్యాట్ హౌస్ ఇస్తున్నాం. ఫ్యాట్ హౌస్ అంటే దానికి ఏం సంబంధం లేదు సార్. ఇది ఎంఐడి స్కీమ్ వస్తుంది సార్, ఎంఐడి స్కీమ్ వస్తుంది కనుక మనకి ఇబ్బంది లేదు. ఇది ఫుడ్ స్టాఫ్ కూడా అనమాట. ఎంప్లాయ్ ఈ దానికి ఏదానికి ఎంప్లాయ్ కూడా డ్రిప్ కూడా ఇస్తున్నాం సార్. ఇప్పుడు లేదు, అందుకే చెప్తున్నా, అందుకే వచ్చింది నేను కూడా. నేను క్లైమ్ చేసి పంపిస్తాను సార్. నేను నాతో ఉంది ఆల్రెడీ పేపర్ ఉంది, కానీ నేను ఇక్కడ బయట నుంచే వచ్చాను. సార్ చెప్తే తొందర వస్తే నేను ఇక్కడ వచ్చేసాను. నా సార్ ఇప్పుడు దేనికమ్మా 12.5 acres వరకు ఇస్తామమ్మా. ఏ తోటైనా కూరగాయల తోటైనా ఏదైనా పర్వాలేదు, ఏదైనా ఒక కుటుంబం రైతు అంటే భార్య భర్త కలిపి ఇస్తాము 12.5 acres. ఓకే, మేము ఒక 2 acres తోట పెట్టాలనుకుంటున్నాం, కూరగాయల తోట. దానికి డ్రిప్ మేము ఎంత అప్లై చేసుకోవాలి? ఫస్ట్ మీ పాస్బుక్ జిరాక్స్ ఇస్తే మేము ఆధార్ కార్డు ఇస్తే ఆన్లైన్ అప్లికేషన్ పెడతామమ్మా. పెట్టిన మీద ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెప్పిన మీద మీకు ఎస్టిమేషన్ అనేది మేము సర్వే చేస్తాం ఫస్ట్. ఆ సర్వే చేసిన మీద ఎట్లా అంటే ఈ పొలం ఇచ్చారు, ఇది ఉంది కదండి, ఈ సర్వే చేసేటప్పుడు మేమైతే అంటే ఒక ఎత్తు తట్టు పొలాలు ఉంటుంది. కొందరికి ఇట్లా ఉంటుంది, వారికి ఇట్లా ఉంటుంది. ఇంకోటి ఈ బిట్ ఇటు ఇంకో బిట్ ఉంటుంది. అందుకని ఫస్ట్ సర్వే చేస్తాము. సర్వే చేసిన ఇంకా దాంట్లో ఆన్లైన్ చేసేవారు బీఓకి వస్తుంది. ఆ అమౌంట్ తో సహా ఆన్లైన్. మనతో ఇప్పుడు అప్పుడు ఇంతకుముందు అయితే చేతి రాత ఉండే, ఇప్పుడు లేదు, మొత్తం ఆన్లైన్. అమౌంట్ జిఎస్టీతో సహా వస్తుంది, ఫార్మర్ షేర్తో సహా వస్తుంది. మేము అందాజు ఏం చెప్తానంటే ఒక ఎకరాకి 6,500 ఇస్తా ఉన్నాం. నేను చెప్తాను, అందాజు చెప్తాను, అది ఎక్కువ లేదు. మ్యాక్సిమం అయితే 8,000 చెప్తారు అందరూ, కానీ అయితే 6,500 నుంచి 7,000 ఉంటుంది. కొందరు పీవీసీ ఎట్లా పడవచ్చు. మనం ఇచ్చేది అంటే మెయిన్ లైన్ ఎప్పుడు ఇయ్యారు రైతుకి.
బోర్ కా నుంచి కొందరి బోర్ ఈడ ఉంటుంది, నాది పొలం ఆడ ఉంటుంది. ఈ నుంచి నాకు మెయిన్ లైన్ కావాలన్నప్పుడు ఇయ్యరు అనమాట. మనం ఏడే చేసుకుంటున్నామో 2 ఎకరాలు కానీ ఎకరా కానీ ఏడున్నా ఆ బిట్టి కాడికి మనం పీవీసీ కానీ ల్యాడర్ కానీ బెండర్స్ కానీ ఇస్తాం మనం. అలా సిస్టమ్ ఉంటుంది దాని మొత్తం. ఈ విధంగా ఆడకి ఇస్తాము. కొందరు ఏమంటే సార్ నాకు ఇలా బోర్ ఉంది, నాకు ఇది వారికి కావాలన్నప్పుడు ఈ పేమెంట్ చేస్తారు, కానీ ఎక్కువ అమౌంట్. మీరు ఏమంటారు సార్ మీరు 7,000 6,000 నుంచి 7,000 వచ్చింది, కానీ నాకు పేమెంట్ మాత్రం 15,000 25,000 వచ్చింది అంటారు. కానీ ఈ నుంచి చేసే పేమెంట్ పేవేసి అందరూ అది ఫుల్ కాస్ట్ చేస్తారు అనమాట. 450 రూపాయలు కాస్ట్ ఉంటుంది కదా ఒక పైపు, ఆ పైపు మొత్తం ఎన్ని పడుతుందో దానికి మీకు పేమెంట్ చేస్తారు అనమాట. ఆ పేమెంట్తో కలుపుకుని ఈ డ్రిప్ కలుపుతారు అనమాట. ఆ విధంగా ఉంటుంది. లేదు మీరు తీసుకుంటారు అంటే మాత్రం మాకేం ఇబ్బంది లేదు. అది మన బిట్టి కాడికే మీకు పేమెంట్ ఎంత అంతకే చెప్తారు అనమాట. 7 సంవత్సరాల వరకు లేదండి, రాదు. ఎంఐడీసీలు అయితే మీరు మ్యాంగో కానీ బత్తాయి కానీ అట్లా తీసుకోవచ్చు. దానికి డ్రిప్ కాదు, ఓన్లీ 40% సబ్సిడీ మీద ఇస్తాం అన్నమాట. పేమెంట్ కూడా మెయింటెనెన్స్ పేమెంట్ కూడా అది ఇస్తాము, దానికి ఏం ఇబ్బంది లేదు. సార్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిసి చేస్తున్న ప్రోగ్రామ్ కదా. వీళ్ళు కృషి సఖీస్ అన్నమాట. వీళ్ళు రైతులకు వెళ్ళి మన గైడెన్స్ ఇవ్వాలి, ట్రైనింగ్ ఇస్తారు. కాబట్టి ఒక గ్రూప్ అనేది ఫామ్ అయింది అనమాట. అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు అందులో. మీ దాంట్లోకి వెళ్ళి మీరు యాడ్ అయితే మీ స్కీమ్స్ ఏమున్నా దాంట్లో పెట్టేసి నేను పీడిఎఫ్ చేసి పెడతాను సార్. నేను ఎవరైనా ఒకరిని యాడ్ చేయాలి, ఎవరైనా పర్లేదు, నా పేరైనా పర్లేదు, మా సార్ పేరు హర్షవర్ధన్ సార్, ఎవరైనా చేసినా ఏదైనా కూడా ఇబ్బంది లేకుండా. మీకైతే ఇప్పుడు కలిసిరే కదా నేను, నాకు ఇబ్బంది లేదు. నా నెంబర్ యాడ్ చేయండి సార్, నేను పీడిఎఫ్ చేసి పెడతాను. 990 నా నెంబర్ రాస్తాను, 990-841-79-71 జనార్దన్ సార్. 990 నేను గ్రూప్ లో సార్ 990-841 సార్ ఏం ఫార్వర్డ్ చేయాలన్నా గ్రూప్ లో పెట్టేస్తారా? 7971. నా పేరు జనార్దన్ సార్. మీరేమున్నా ఈ గ్రూప్ లో ఇన్ఫర్మేషన్ ఇది కొద్దిగా ఎడిట్ చేసే ఉంది సార్. నేను అందుకని కొత్త వచ్చింది సార్. మొత్తం ఉంది ఆల్రెడీ పీడిఎఫ్. కానీ అది కొందరికి బోర్ అనేది తక్కువ ఉంటుంది, ఇంచు నీరు ఉంటుంది. మన దానికి 5 ఎకరాలు వాడబడుతుంటే పారబడుకోలేము. ఆ వాటర్ స్టోరేజ్ అని ఉంటుంది ఒకటి, ఫామ్ పన్ అని చూసినారు. నీటి గుంట అంటాం దాన్ని. ఆ నీటి గుంట కూడా మనం సబ్సిడీ ఇస్తున్నాం. సో అది 20x20x3 అంటే 60 ఫీట్లు 60 ఫీట్లు లోతు, 3 ఫీట్లు అంటే 10 ఫీట్లు. అట్లా మీరు గుంత తీసుకుని సిమెంట్తో వేసుకుంటారా, పేపర్ వేసుకుంటారా, అది మీ ఇష్టం. దానికి కూడా మనం సబ్సిడీ ఇస్తాం. 75,000 ఇస్తాం మనం ఒక ఫార్మర్ ఒక యూనిట్కి. ఎందుకంటే ఇప్పుడు నాకు ఇప్పుడు ఇంచు నీళ్ళు అంటే ఇప్పుడు 5 ఎకరాలు వాడాలంటే అయితే లేదు. మనం ఏం చేస్తామంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు స్టోరేజ్ చేసుకుంటాము. అటు నుంచి పంపించుకోవడానికి మనం 5 ఎకరాలు వాడుతుంది, దానికి ఏం ఇబ్బంది లేదు. అందుకనే దానికి కూడా మనం సబ్సిడీ ఇస్తున్నాం. దానికి ఏం లేదు సార్, ఎన్ని ఎకరాలు వండుకోవచ్చు, మాకేం ఇబ్బంది లేదు. ఏ దానికైనా సార్, చిన్న ఫార్మర్లే పెద్ద అందరు. బిఎఫ్ బిగ్ ఫార్మర్ సార్. బిఎఫ్ అంటే బిగ్ ఫార్మర్ సార్. ఇస్తున్నాం మనం. 1/2 ఎకర్ పెట్టినా 1 ఎకర్ పెట్టినా కూడా దాన్ని కూడా ఇస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న రైతులు మీకు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఎవరైనా ఉంటే కూడా చెప్పండి, చెప్పి ఒకరి కన్సల్ట్ అయితే లేదా గ్రూప్ లో నా దానికైనా పెట్టినా కూడా మేము వాళ్ళ డాక్యుమెంట్ లేదా మీరు డాక్యుమెంట్ తయారు చేస్తున్నా కూడా సేమ్ డాక్యుమెంట్ మాట, పాస్బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఒక ఫోటో. ఇది పెట్టిన మించిన మా దాంట్లో హార్టికల్చర్ ఏదైనా పెట్టిన మించనే. ఇప్పుడు సబ్సిడీ ప్యాటర్న్ అయిపోయింది, ఎందుకంటే మళ్ళీ 2025-26 మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము. అది ఇప్పుడు చెప్పేది నెక్స్ట్ ఇయర్ అనమాట. మేము చెప్పేది మొత్తం అందరికి మార్చ్ తర్వాత వచ్చేది. అందుకే ఇప్పుడు తెలియదు కదా మీకు, ఇప్పుడు ఎవరో దగ్గర పెడతారో మాకు కూడా ఐడియా లేదు కదా ఇప్పుడు. అందుకే మీరు చెప్తుంటే మీరు ఫార్వర్డ్ చేస్తున్నారు. ఇప్పుడు మాకు కూడా ఏరియా పెరుగుతుంటది, మనం చేయొచ్చు అనమాట. ఇప్పుడు SC STకి మల్చింగ్ ఉంది, పేపర్ సబ్సిడీ అట్లే ఉంది, ఇప్పుడు రిటర్న్ పోతుంది. అందుకని అది ఇప్పుడు చెప్పడానికి అందుకే వచ్చాను అనమాట. మల్చింగ్ పేపర్ అనేది SC STకి ఉంది. ఇప్పుడు మీ ఊర్లో ఎవరైనా SC ST కానీ మల్చింగ్ పేపర్ అని పెడితే డాక్యుమెంట్ ఇవ్వండి, మేము పేమెంట్ కొడతాం. ఎకరాకి 8,000 రూపాయలు. ఎందుకంటే వాళ్ళు పెట్టిన అమౌంట్ ఇప్పుడు మనకి బెండలు కూడా కనీసం 2,100 రూపాయలు ఉంటుంది. అది 4 బెండలు తెచ్చినాం 6,000 8,000 10,000 అయితే ఉంటుంది. ఆ 10,000 మనం 8,000 ఇస్తాం ఎకరాకి. అది ఇప్పుడు అందుకే నేను కూడా చెప్పింది. అందుకే మల్చింగ్ పేపర్ అనేది SC STకి, లంబడోళ్ళు కానీ ఎరజలోళ్ళు కానీ మాది వీళ్ళ వరకు ఉంది సబ్సిడీ. ఇది ఉంది. మన పండ్ల తోటలు కూడా ఉంది. మన పప్పాయి కానీ, అరటి కానీ, దానిమ్మ కానీ, జామ కానీ, సీతాఫలం కూడా ఉంది. ఇప్పుడు సీతాఫలం పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఉంటే చెప్పండి మాకు. సీతాఫలం పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళ సబ్సిడీ. ప్రెసెంట్ అయితే సీతాఫలకి ఉంది, అరటికి ఉంది, పప్పాయికి ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ ఉంది సార్ అది. ఇంకోటి మనకి స్ప్రేయర్ డబ్బాలు ఎవరికైనా అవసరం ఉంటే, పవర్ స్ప్రే డబ్బాలు కంపెనీ వైజ్ ఎవరైనా ఉంటే మీతో ఇప్పుడు ఉంటే ఇస్తున్న వాళ్ళు ఉంటే మాకు బిల్స్ ఇవ్వండి. GST బిల్స్ ఉంటే మీకు పేమెంట్ ఇచ్చేస్తాం. 40% సబ్సిడీ పైన మీకు
పేమెంట్ ఇస్తాం. స్పేయర్స్ కానీ బ్రష్ కటర్ కానీ తైవాన్ ఏది ఉంది మా కంపెనీ ఎంపైర్ కంపెనీ చార్జర్ లేదు బ్రష్ కటర్ ఉంది తీసుకున్నట్టు ఒకరి మీరు ఇందాక సీతాఫల అడ్డి బొప్పాయి అన్నది పండ్లతో సబ్సిడీ ఇస్తాం సార్ 40% సబ్సిడీ ఇస్తాము. ఎవరికైనా కమ్యూనిటీ బేస్ లేదు సార్ ఎవరికైనా ఇస్తాము, దానికి ఏం ఇబ్బంది లేదు. ఇది నేను ఎడిట్ చేయాలి సార్, మీకు ఇవన్నీ చేంజ్ అయినాయి. ఇప్పుడు మీరు కొంచెం చేస్తాను సార్, నేను ఎడిట్ చేసి నేను ఇస్తాను. ఎన్ఆర్పిటి అంటే జనరల్ గా పెట్టినాము, తర్వాత గ్రూప్ నుంచి చేంజ్ చేస్తాం. కానీ ఎన్ఆర్పిటి ఆర్గానిక్ ఫార్మింగ్ అని మీకు వచ్చేసి ఉంటుంది. అది ఇది నేను కొంచెం ఎడిట్ చేయాలి సార్, మీరు చేసి నేను పెడతాను. ఇదే పెడతాను మీకు మొత్తం ఎడిట్ చేసి పెడతాను. యాడ్ చేశాను, ఇది మొత్తం టోటల్ ఎడిట్ చేసి పెడతాను. దీని అన్ని డ్రిప్ తో అన్ని రాశాను సార్. నేను కొద్దిగా చేంజ్ అయినా సార్, ప్యాటర్న్ చేంజ్ అయింది. ఇది అమౌంట్ కూడా చేంజ్ అయింది. మీరు అది చేంజ్ చేసి పెట్టండి. ఫర్దర్ గా ఏం వచ్చినా కూడా ఈ గ్రూప్ నుంచి కొంచెం అఫీషియల్ నేను చేస్తాను. నాకు పర్సనల్ మాట్లాడిన పర్లేదు సార్, ఎప్పుడు చేసినా నేను చెప్తాను, ఎత్తనాన్ని చేయలేదు సార్. అంటే ఇది స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కలిసి చేస్తున్నది కాబట్టి ఇది అఫీషియల్ గా వెళ్తుంది. కాబట్టి మీరు ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేస్తే రైతులకు కూడా ఆటోమేటిక్. మా కూడా ఎందుకంటే మొత్తం స్టాఫ్ లేదండి. మేము కూడా ఇలా డిస్ట్రిక్ట్ కి మేము 5 మంది ఉన్నాం అంతే. డిస్ట్రిక్ట్ మొత్తానికి 5 మంది ఉన్నాం. 5 మంది అదే అనిల్ నాకు చెప్పలేదు. లేదు అనిల్ చెప్తే నేను వచ్చేస్తాను, అప్పుడు కూడా వచ్చాను. నాకు అనిల్ ఇన్ఫార్మేషన్ చేయలేదు. అనిల్ ఫోటోలు పెట్టిన మీద చూశాను నేను. అనిల్ నాకు ఫోటో పెట్టిన మీద నేను చూశాను. అనిల్కి ఇంతకుముందు అన్ని సబ్సిడీ ఇచ్చాము, పందిరి కూడా ఇచ్చాము, మల్చింగ్ ఇచ్చాము. చెప్పడంతో వీళ్ళు ఆ సబ్సిడీస్ గురించి తెలుసుకున్నారు. నేను మీకు ఇది నేను రేపు ఎడిట్ చేస్తాను. అంటే నేను 26 తారీఖు అయిపోయి నుంచి ఎడిట్ చేసి పెడతాను. ఎందుకంటే ఇది ప్రోగ్రామ్స్ అన్ని మనకి పర్యాటకంలో మొత్తం ఫ్లవర్స్ అన్ని చేసేది ఉంది. అందుకే అదే దాని మీద తిరుగుతుంటేనే సార్ ఉండి మీరు నాకు పని ఉంది మీరు వెళ్ళండి అంటే వచ్చాను సార్. మీరు ఏది వచ్చినా ఈ గ్రూప్ ని కొంచెం గుర్తుపెట్టుకుని చేస్తాను సార్, చేస్తాను. ఇంకేమైనా డౌట్ ఉంటే చెప్పండి. మీకు విత్తనాలు అంటే నేను చెప్తాను అమ్మా, మీరు విత్తనాలు ఇప్పుడు ప్యాకెట్ తీసుకుంటారు. వంకాయ కానీ టమాటా కానీ మిర్చి కానీ చిట్టూరు అయితే లేదు, బ్రింజాల్ వంట ఇవి తీసుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ నర్సరీ, ఇప్పుడు ఇవి మీ నర్సరీ పెట్టింది, ఇవి GST బిల్లు ఉంటుంది, అన్నీ ఉంటుంది. అది వచ్చిన ప్యాకెట్ మీకు ఇచ్చి ప్రోట్రేలో పెంచుతారు, నారు పెంచుతారు. ఆ నారు పెంచడానికి ఒక నారు ఎంత ఇస్తుంది? రూపాయలు రూపాయలు ఇస్తుంది. అసలు నీకు 250 తీసుకుంటే ఎంత అవుతుంది? 250 రూపాయలు అవుతుంది ఒక నారు. అసలు బిల్లు ఆమె రాసిస్తాను, నీకు నీ పలానా పేరు మీద రాసిచ్చి నాకు GST బిల్లు ఇస్తే ఆ పేమెంట్ అనేది మీకు చేస్తాం. ఎకరాకి 8,000 పడుతుంది అమ్మ. టమాటా అయితే 8,000 నారు పడుతుంది, 8,000 అవుతుంది అన్నమాట. వీళ్ళు రూపాయలు అయితే 2 రూపాయలు అంటే 16,000 అవుతుంది. అది ఆ బిల్లు ఇస్తే మేము 9,600 ఇస్తాం. బిల్లు బట్టి మాకు అంటే ఒక రైతు హెక్టార్కి 9,600 ఇస్తాం. ఆ బిల్లు మీకు పేమెంట్ ఇస్తాం. చేస్తాం సార్. లేదు సార్, ఇస్తాం సార్. హెక్టార్ వరకు ఇస్తాం, 2.5 ఎకరాల వరకు 5 ఎకరాల వరకు ఇస్తాం. ఏం ఇబ్బంది సరే. ఒక రైతు అనేది 2.5 ఎకరాలు కూరగాయలు ఎవరు పెట్టరు. యాక్చువల్ అంటే 1/2 ఎకర్ 10 గుంట 11 గుంటలు 1/2 ఎకర్ పెడతారు. మహా అంటే 1/2 ఎకర్ పెడతారు. పెద్ద రైతులు 4 ఎకరాలు పెడతారు సార్. ఆల్రెడీ జోలాపురం పెట్టిండ్రు 4 ఎకరాలు, మన వంకాయ తోట పెట్టిండ్రు. నారు పెంచే వంకాయ కూడా ఉంటుంది, స్టెమ్ నారు కూడా ఉంటుంది, అది కూడా ఉంది. టమాటా కూడా వచ్చింది, బెండకాయ కూడా వచ్చింది, ఇప్పుడు బెండ కూడా ఉంది. మీకు ఇంట్రెస్ట్ అంటే చెప్తే నేను చెప్తాను. మీరు ఎందుకంటే మీరు మాట్లాడుతుంటే బాగుంటుంది. మీరు నేనే మాట్లాడాలంటే అది కొన్ని గుర్తొస్తాయి, కొన్ని గుర్తుంచేది, అది ఉంటుంది. అది కూడా ఉంది. మీరు ఏమైనా ఉంటే చెప్తే నేను చెప్తూనే ఉంటాను. మీరు డౌట్ ఉన్నా నాకు గ్రూప్లో పెడితే నేను చెప్తూనే ఉంటాను. ఎవరు ఉబ్లాపూర్లోనా? మీ ఉబ్లాపూర్లో పెడుతుంది ఇంతకుముందు అన్ని బంద్ అయినాయి. ఇప్పుడు కూరగాయలు మంచి పండిస్తుంది. తక్కువైతే ఏమవుతుంది మన, అందుకనే బోర్లు తగ్గితే వాటర్ వచ్చి పాంపౌండ్ వేసుకోమని చెప్తున్నాం. అందుకనే అంటుతాం. మళ్ళీ హైదరాబాద్లో ఉంటుంది. నేను నర్సరీ చెప్తాను, మీకు ఎవరైనా పెట్టాలి ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నేను చెప్తాను. వంకాయ బెండ కూడా దేశీ అని ఉన్నది సార్ మన దాంట్లో. దేశీ అంటే మన దాంట్లో చాలా ఇబ్బంది అవుతుంది సార్. హైబ్రిడ్ కదా వీళ్ళకంటే మార్కెట్ పోతూ ఉంటే పేమెంట్ రావాలి కదా సార్. ఇప్పుడు పేమెంట్ రాకుండా మనం దేశీ వారికి అంటే ఇబ్బంది అవుతుంది సార్. మ్యాక్సిమం అంటే వస్తాను నేను కూరగాయలుగా స్ప్రే కూడా పెస్టిసైడ్ కొట్టాలని చెప్తాను సార్. మ్యాక్సిమం అయితే ఎంత చెప్పినా ఇంటదే మన రైతులు కూడా. ఎందుకంటే లేదు సార్, వస్తాయి సార్, రాదని లేదు. పచ్చిమిర్చి కానీ వెల్లిపాయలు కానీ దంచి మనం మంచి వేప నూనె కానీ సార్. నారు పెట్టిన తర్వాత వేప నూనె కొట్టమంటే ఎవరు కొట్టరు. ఇక్కడ వేప నూనె కొట్టమని నారు పెట్టిన 15 రోజులు స్టార్ట్ చేయని కింది నుంచి నాలుగు కింద దింపామంటే ఎవరు పెడతారు. నేను మస్తు సార్ చెప్పిన అదే ఎవరు కొట్టరు నారు పెట్టినవి. మనం ఏం చూస్తారు సార్, పురుగు వచ్చింది ఏం కొట్టాలి. నేను చెప్పిన దానికైనా ఇంకొక రోజు కొడుతున్నారు. లేదు సార్, మనం ఎందుకంటే ఫస్ట్ వేపనం కొడుతుండ్రు, అసలు వేపనం కొట్టరు. ఇంకోటి సార్, మనం స్ప్రే చేసాం 4 గంటలు పెడితే పైన కొడతారు. ఇట్లా
మీద కొడతారు. ఎప్పుడు కానీ నాగలి కింద ఆటు బుడం కింద తిప్పాలి. అది అది ఎప్పుడు కదా ఎర్లీ మార్నింగ్ కొట్టాలి, పొద్దున పూట కొట్టాలి, లేదంటే సాయంత్రం ఈవినింగ్ 5 నుంచి 6 మధ్యలో చల్లప్పుడు కొడతారు. ఎందుకంటే పురుగు అనేది దాక్కుని ఉంటదమ్మా. ఎండ అనే వాడికి దాని అదేమంటారు మన వాడక భాషలో మంటలేస్తుంటది దాన్ని. అది చెప్పాలంటే వాడక దాని పెయ్యి అనేది మంట సుమసుమ అంటుంది. అంటే దాన్ని ఏం చేస్తారు, మట్టిలో అనేది దాగుంటుంది. ఆ మట్టిలో పడినప్పుడు మీరు ఏం చేస్తారు, అది పడ్డప్పుడు ఏమవుతుంది, దాని మీద పడినా పడదు, మట్టిగా పడితే ఆడికి సలహా అవుతుంది, మన సాయంత్రం కానీ బయటికి వస్తుంది. ఇంకోటి మనం ఎట్లా చేస్తారంటే పెస్టిసైడ్ పెట్టేప్పుడు యూరియా పెడతారు, యూరియా అని DAP పెడతారు. ఎప్పుడు పెడతారు మీరు? ఎంత రోజులు పెడతారు? నేను అట్లా ఎట్లా వేస్తాను, భూమిలో ఎట్లా వేస్తున్నా అంటే పైన వేస్తారు. ఎప్పుడు కానీ చెట్టు ఉందంటే ఇంత దూరం లేలే, బుడంకానే వేస్తారు చాలా మంది.